హాయ్ ఫ్రెండ్స్, మాహీన్ కిచెన్ అండ్ టిప్స్ కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో సేమియా పాయసం గంటల తరబడి అయినా సరే గట్టి పడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లో వేయించి వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్ లోకి కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి 1 కప్పు సేమియాని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో 3 కప్పుల కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి. అలాగే అదే కప్పుతో 2 కప్పుల నీటిని కూడా యాడ్ చేసుకొని మీగడ కట్టకుండా గరిటెతో తిప్పుకుంటూ మరిగించుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని మరుగుతున్న పాలలో యాడ్ చేసుకొని గడ్డలు కట్టకుండా కంటిన్యూస్ గా తిప్పుకుంటూ 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు షుగర్ ని యాడ్ చేసుకొని షుగర్ కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి. అలాగే చివరగా 1 కప్పు పాలని యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన పాయసం గట్టిపడకుండా ఉంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ ని యాడ్ చేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కనుక పాయసం చేసుకుంటే ఎప్పుడు చేసినా ఒకేలా ఉంటుంది, గట్టిపడకుండా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.